ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే ఒక సింపుల్ ఫేస్ ప్యాక్ని అయితే చూపించబోతున్నాను. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ మీద ఉన్న డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ అండ్ పూర్తిగా రిమూవ్ అయిపోయి మన స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుంది. ఈ ఫేస్ ప్యాక్ ప్రిపేర్ చేసుకోవటానికి ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి అయితే వేసుకోవాలి. అండ్ దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ పెరుగు అయితే వేసుకుంటున్నాను. పెరుగు వేసుకోవటం వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మన ఫేస్ మీద ఉన్న ట్యానింగ్ని మొత్తం రిమూవ్ చేస్తుంది పెరుగు అనేది. అండ్ దీంట్లోనే ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ టమాటో జ్యూస్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1 టమాటోని కట్ చేసుకొని దాంట్లోంచి జ్యూస్ అయితే స్క్వీజ్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లోనే ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం దీంట్లో రోజ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాది కొంచెం ఆయిలీ స్కిన్ కాబట్టి నేను ఇక్కడ రోజ్ వాటర్ వేసుకుంటున్నాను. మీది డ్రై స్కిన్ అయితే మీరు దీంట్లో రా మిల్క్ అయితే వేసుకోండి, అంటే పచ్చిపాలు వేసుకొని మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ అయితే రోజ్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. ఇందాక చెప్పినట్టు పసుపు అయితే వేసుకున్నాను, ఎందుకంటే నేను ఇందాక వేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడు పసుపు వేసుకొని పూర్తిగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. అండ్ ఇది పూర్తిగా లంప్స్ లేకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం నేను బాగా థిక్గానే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ఫేస్ ప్యాక్ అనేది. ఈ ఫేస్ ప్యాక్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది అప్లై చేసుకోవటానికి. నేనైతే అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. అండ్ నేను ఇక్కడైతే ఫేస్ ప్యాక్ని అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ ఇది నేనైతే థిక్ లేయర్గానే అప్లై చేసుకుంటాను నా ఫేస్కి, ఎందుకంటే ఇది థిక్ లేయర్గానే అప్లై చేసుకుంటేనే దీని యొక్క రిజల్ట్స్ అనేది మంచిగా ఉంటుంది. అండ్ నేను ఇది ఫుల్గా మన ఫేస్ మొత్తానికైతే అప్లై చేసుకుంటున్నాను. ఈ ప్యాక్లో అయితే నేను ఇక్కడ శనగపిండి యూజ్ చేశాను. శనగపిండి అనేది మన స్కిన్ని న్యాచురల్గా క్లీన్స్ చేస్తుంది, అంటే న్యాచురల్ క్లీన్జర్గా పనిచేస్తుంది శనగపిండి. మన ఫేస్ మీద ఉన్న డస్ట్ని కూడా చాలా బ్రైట్గా చేస్తుంది శనగపిండి అనేది. అండ్ దీంట్లో పెరుగు కూడా వేసాను. పెరుగులో మనకి లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల మన ఫేస్కి చాలా బ్రైట్గా చేస్తుంది. అండ్ దీంట్లోనే టమాటో జ్యూస్ కూడా వేసాం. టమాటో అనేది మన ఫేస్ మీద ఉన్న ట్యానింగ్ని పూర్తిగా రిమూవ్ చేస్తుంది. ఈ ప్యాక్లో నేను వేసినవి అన్నీ న్యాచురల్గా మన కిచెన్లో జరిగే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేశాను. అండ్ ఈ ప్యాక్ వేసుకోవటం వల్ల మన ఫేస్ మీద ఉన్న డార్క్నెస్, డల్నెస్ పూర్తిగా రిమూవ్ చేసి మన ఫేస్ని చాలా బ్రైట్గా చేస్తుంది. ఈ ప్యాక్ అనేది వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉంచుకోవాలి. అండ్ ఉంచుకున్న తర్వాత వాష్ చేసుకోవాలి. అండ్ ఈ ప్యాక్ అనేది కంటిన్యూస్గా ఒక 10 to 15 డేస్ యూస్ చేసుకోవటం వల్ల మన స్కిన్ టోన్ అనేది ఒక 1 to 2 షేడ్స్ అనేది లైటర్గా అవుతుంది, అంటే చాలా బ్రైట్గా అవుతుంది మన స్కిన్ అనేది. ఇది ఎవ్రీడే ప్యాక్ లాగా కూడా యూజ్ చేయవచ్చు ఈ ప్యాక్ అనేది. అండ్ ఈ ప్యాక్ అనేది మొత్తం ఫేస్కి అండ్ నెక్కి ఫుల్గా వేసుకుంటున్నాను. ఇది 10 to 15 మినిట్స్ డ్రై అయిన తర్వాత నేను ఇందాక స్క్వీజ్ చేసిన టమాటో ఉంది కదా, దాంతో నేను ఇక్కడ పూర్తిగా రబ్ చేసుకుంటున్నాను. ఈ ప్యాక్ని నేను ఇట్లా వాష్ చేసుకోవట్లేదు, ఇలా రబ్ చేసుకొని ఫుల్గా మొత్తం రబ్ చేసుకుని వాష్ చేసుకుంటాను. ఇలా చేయటం వల్ల మన ఫేస్ ప్యాక్ అనేది ఇంకా మన స్కిన్లోకి వెళ్ళి ఇంకా చాలా బ్రైట్గా చేస్తుంది మన స్కిన్ అనేది. ఈ టమాటోతో నేను ఇక్కడ 5 మినిట్స్ దాకా ఫుల్గా రబ్ చేసుకుంటున్నాను. ఫేస్ మొత్తాన్ని ఫుల్గా మొత్తం ఫేస్ మీద, నెక్ మీద ఫుల్గా రబ్ చేసుకొని వాష్ చేసుకుంటాను. అండ్ ఇలా రబ్ చేసుకొని వాష్ చేసుకోవటం వల్ల మన ఫేస్ ఇంకా చాలా బ్రైట్గా అవుతుంది. అండ్ నేనైతే పూర్తిగా నా ప్యాక్ని అయితే వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకున్నాక నా ఫేస్ అయితే ఇంకా కొంచెం బ్రైట్గా అయితే అయ్యింది. ఈ ప్యాక్ని ఇప్పుడు అప్లై చేసుకోవటం వల్ల వెంబటే రిజల్ట్స్ అనేవి రావు. కంటిన్యూస్గా ఒక 15 డేస్ యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్. సీ యూ సూన్ ఇన్ అనదర్ వీడియో. టేక్ కేర్. బాయ్ బాయ్.